హోలా! హలో అందరికీ. మనకి డిసెంబర్ 7 శనివారం స్కందషష్ఠి వచ్చిందండి. దీన్నే సుబ్బారాయుడు షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. ఈ 2024లో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైనదండి. ఎందుకంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. కుజుడంటేనే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అటువంటి కుజుడికి సంబంధించిన ధనిష్ట నక్షత్రంలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రావడం చాలా విశేషం. తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికే ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్టారు. దీన్నే మనం స్కంద షష్ఠి కింద జరుపుకుంటాము. కొంతమంది అయితే మార్గశిర శుద్ధ షష్ఠి నాడు వల్లీ దేవసేనలతో సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. దాన్నే మనం సుబ్రహ్మణ్య షష్ఠి కింద జరుపుకుంటామని కూడా అంటారు. ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుని స్కందోత్పత్తి కథ అంటే కుమారస్వామి జననం కథ వింటే మనకున్న కష్టాలన్నీ తొలగుతాయి. ఈ కథ చాలా ప్రాముఖ్యమైనదండి. పూర్వం బ్రహ్మవరంతో దేవతలందరినీ పీడించేవాడు తారకాసురు అనే రాక్షసుడు. ఈ తారకాసురు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ వరం కోరుకున్నాడు. శివునికి కలిగిన సంతానం చేతిలోనే నేను సంహరించబడాలి అని కోరుకున్నాడు. శివుని భార్య సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకోవడం వల్ల శివును మళ్ళీ వివాహం చేసుకోడు, బ్రహ్మచారిగానే ఉండిపోతాడు అనే ఉద్దేశంతో తారకాసుడు ఆ బ్రహ్మని ఇలాంటి వరం కోరుకున్నాడు. తరువాత సతీదేవి మళ్ళీ హిమవంతుని పుత్రికగా పార్వతీదేవిగా జన్మించింది. పార్వతీదేవి మళ్ళీ జన్మించింది అని తెలుసుకున్న దేవతలు మన్మధుని సహాయంతో పార్వతికి పరమేశ్వరునికి వివాహం జరిపించారు. తర్వాత శివపార్వతులు దాంపత్యంలో ఉండగా శివుని రేతస్సు భూమి మీద పడి ఆ భూమి ఆ భారాన్ని భరించలేకపోయింది. అప్పుడు భూమి ఆ రేతస్సుని భరించలేక అగ్నికి ఇచ్చింది. అగ్ని కూడా ఆ రేతస్సుని తట్టుకోలేక గంగలో విడిచిపెట్టింది. గంగా నదిలో ఆ రేతస్సు 6 ముక్కలు తేజస్సుగా ఏర్పడి నది ఒడ్డుకి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించారు. అక్కడ ఉన్న కృతికలు సుబ్రహ్మణ్య స్వామిని పెంచి పెద్ద చేశారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కృతికుడు అని కూడా పిలుస్తారు. కారణజన్ముడైన కుమారస్వామిని పార్వతీ పరమేశ్వర్లు దేవతలు సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించారు. సుబ్రహ్మణ్య స్వామి నెమలి తన వాహనంగా చేసుకుని ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి రాక్షసుల్ని సంహరించడానికి పూనుకుంటారు. సర్పరూపం దాల్చి తారకాసుని సంహరించి విజయం పొంది దేవతల్ని తారకాసుని బారి నుంచి రక్షిస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా లేదా శివపార్వతుల ఫ్యామిలీ ఫోటో ఉన్నా అదైనా పర్లేదు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్నా దానికి పంచోపచార షోడశోపచార పూజ చేసుకుని, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటే దానికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం చేసుకుని ఎర్రటి పువ్వులు ఎర్రటి వస్త్రంతో అలంకరించుకుని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. నైవేద్యం మనం ఏదైనా పెట్టుకోవచ్చండి, ఇదే పెట్టాలని ఏం లేదు. మనకి భక్తి ప్రధానం కాబట్టి స్వామివారికి ప్రేమగా భక్తితో ఏ ప్రసాదమైనా నివేదించవచ్చు. ఇంట్లో పూజ చేసుకోవడం అభిషేకం చేసుకోవడం కుదిరిన వారు గుడికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాల్లో అయినా పాల్గొవచ్చు. ముఖ్యంగా తమిళనాడు ఆ ప్రాంతంలో అయితే స్కందషష్ఠి చాలా బాగా జరుపుకుంటారండి. ఆ తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కు కింద తీర్చుకుంటారు. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని వెళ్తారు. కావడి ఉండే కుండల్లో పంచదార పాలతో నింపుకుని ఈ కావడిని మోసుకొని వెళ్తారు. ఈ కావడి మోయడం అనేది మొక్కు బట్టి ఉంటుందండి. దాన్ని బట్టి ఎంత ఎంత కావడి తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పి మొక్కుకుంటారు. కొంతమంది జంట నాగులకి అభిషేకం చేస్తారండి. దీనివల్ల కాలసర్పదోషం తొలగుతుంది. ఈ విధంగా షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలిగి ఆరోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లుతారు. ఈ షష్ఠి నాడు స్వామివారిని పూజిస్తే జాతక దోషాలు తొలగి లేదా సంతాన సమస్యలు సర్పనాగదోషాలు ఉంటే అవేమన్నా కూడా ఈ స్వామివారి అనుగ్రహం పొంది విశేషమైన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈ స్కందషష్ఠి నాడు మీకు వీలైనంతలో తప్పకుండా స్వామివారిని ఆరాధించుకోండి. మీకు వీలైతే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి జంట నాగులకు కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ పూజించుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఇలా మీకు వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి శ్లోకంని చదువుకోండి. తర్వాత తప్పకుండా స్కందోత్పత్తి కథ మాత్రం తప్పకుండా చదవండి. ఒకవేళ మీకు చదవటం రాకపోతే ఆ కథ విన్నా కూడా చాలండి. కథ విన్నా లేక చదివినా చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి.
కాబట్టి ఈ షష్ఠి నాడు చక్కగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ స్కందాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.